కూతురికి తిరుపతి వెంకన్న స్వామి సమక్షంలో పెళ్లి చేద్దామని కిరాయికి తీసుకున్న కారులో వెళుతుంటే లారీ వచ్చి గుద్దేసిందమ్మా. ఆన్ ది స్పాట్ అంటే అక్కడికక్కడే నా పెళ్ళాం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయమ్మా. నా బిడ్డ తీవ్రమైన గాయాలతో ఇదే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఇకపోతే నేను ఓ మోస్తరు గాయాలతో నీ హెల్ప్ కోసం నీ ముందు నుంచున్నానమ్మా. ప్లీజ్ హెల్ప్ మీ. నా కూతుర్ని బ్రతికించుకోవడానికి నీ ముందు చెయ్యి చాపుతున్నానమ్మా. 500 ఓన్లీ 500. సారీ వంశీ. ప్రాబ్లం ఉన్నావు. ఏమైంది కీర్తి? నువ్వు నాకు గిఫ్ట్ గా బట్టలు కొంటానన్నావు కదా, దానికోసం నేను వస్తూ ఉంటే నువ్వు నాకు కాల్ చేసావు. నేను నీ కాల్ అటెండ్ చేసే లోపే ఒక చిన్న అమ్మాయికి యాక్సిడెంట్ చేశాను. యాక్సిడెంటా? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, కానీ పాపం వాళ్ళ మదర్ కి హార్ట్ అటాక్ వచ్చి రోడ్డు మీద పడిపోయింది వంశీ. హలో కీర్తి, నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకున్నావా? నీ సైజు ఇది కాదు. ఈ డ్రెస్ నాకు కాదు, రాధకి. రాధా? ఆ అమ్మాయి ఎవరు? ఇందాక చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని, ఆ అమ్మాయి. పాపం యాక్సిడెంట్ లో తన డ్రెస్ పాడైంది. ఓ ఆ అమ్మాయా? అందుకే తన కోసం సెలెక్ట్ చేస్తున్నాను. బాగుందా? తను ఎలా ఉంటుందో నాకు తెలియదుగా, నేను ఎలా సెలెక్ట్ చేయను? ఏంటమ్మా, ఏమైంది? ఏంటి తల్లి? భయంగా ఉందమ్మా. ఒక్క రాత్రి నువ్వు కనిపించకపోతే నా ప్రాణం పోయినట్టు అనిపించిందమ్మా. అమ్మా, నీ కోసం ఏడ్చి ఏడ్చి ఆ చీకట్లోనే కలిసిపోతానని భయం వేసిందమ్మా. అమ్మా, గట్టిగా పరిగెత్తే శక్తి లేని మనకు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు? దేవుడు కాదమ్మా, నీకు జన్మనిచ్చి నేను నిన్ను కష్టపెడుతున్నాను. అమ్మనే ఆడించాల్సిన చేతులే భారమై నీ చేతిలో ఉన్నాయి. నీకు భారమయ్యే లోపే నేను వెళ్ళిపోతానమ్మా. అమ్మా, నువ్వు ఇలా అంటే నా మీదొట్టే. అమ్మా, కీర్తి అక్క మంచిది కదూ? చాలా మంచిదమ్మా. ఏమీ కాని మనల్ని ఇంత ప్రేమగా చూసుకుందంటే అలాంటి మనసు అందరికీ ఉండదమ్మా. అమ్మా, నీకు ఆపరేషన్కి అయ్యే ఖర్చు అక్కని అడిగితే? వద్దు తల్లి, మనం ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాం, ఇంకా అడగటమా? అది కాదమ్మా, జీవితాంతం అక్కతోనే ఉండి వాళ్ళింట్లోనే పని చేసి ఆ అక్క రుణం తీర్చేస్తాను. అమ్మా, అడుగుదామమ్మా. వద్దు తల్లి, నిన్ను బతికించుకోవాలి కదమ్మా. అమ్మా, ఈ రాధ అమ్మ లేకుండా ఎలా ఉంటుందమ్మా?